రైట్. మరి ఇక ఈ అంశం గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు మేడం శైలజ గారు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, అలాగే ఫైర్ బ్యాండ్ గా ఉన్నారు. ఏదైనా అన్యాయం జరిగితే కూడా మేడం వాయిస్ ఖచ్చితంగా వినిపిస్తుంది. సో మేడం ఉన్నారు, మాట్లాడదాం. మేడం నమస్తే. ఇప్పుడు ఇక్కడ యువ సంగ్రామ సదస్సు అని చెప్పేసి కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ముఖ్య ఉద్దేశం వచ్చేసింది ఏంటంటే రేవంత్ రెడ్డి, ప్రియాంక గాంధీ ఇదే ఇండోర్ స్టేడియంలో సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలని చెప్పేసి డిక్లరేషన్ పేరిట పచ్చి మోసం చేసి దగాకోరు మాటలతోన యువకులు నిరుద్యోగులతో ఓట్లు వేయించుకొని గద్దెకెక్కిండ్రు. ఈ రోజు 2.5 సంవత్సరాలు గడుస్తున్నా కూడా నోటిఫికేషన్ లేకుండా నిరుద్యోగులను మోసం చేసిండ్రు. మళ్ళీ అదే ఇండోర్ స్టేడియంలో ఈ రోజు నిరుద్యోగులు వచ్చి వాళ్ళు ఏ రకమైన క్వశ్చన్ వేస్తారు, ఎట్లా ఈ రేవంత్ రెడ్డి నిలదీసేది అంటందుకు ఇక్కడ ఏర్పాటు చేస్తాం. రైట్. ఇప్పుడు అంటే రేవంత్ రెడ్డి గారు ఆటోమేటిక్ గా జాబులు ఇచ్చారు. 60,000 జాబులు ఆల్మోస్ట్ నోటిఫికేషన్ అయిపోయింది. మేము ఒక స్టేడియం లో కూడా దాని శ్వేతపత్రం రూపంలో వాడు మా బిఆర్ఎస్ పార్టీ అప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చిన దాన్ని వీడు పూర్తి చేసిండు. వాడంటూ సపరేట్ ఇవ్వలేదు. మేము నోటిఫికేషన్లు ఇచ్చిన దాన్ని మా ప్రభుత్వం పైన అవి డిక్లరేషన్ చేసిండు, కానీ ప్రత్యేకమైన నోటిఫికేషన్లు ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి నోరు తెరిస్తే అబద్ధాలు ఆడతాడు. మేము ఇచ్చిన నోటిఫికేషన్లే నువ్వు భర్తీ చేసినావు రేవంత్ రెడ్డి, నువ్వు స్పెషల్ ఇవ్వలేదు. మాకు కాదు, ఇక్కడికి వచ్చిన నిరుద్యోగులను మొత్తం అడగండి, వాళ్ళు చెప్తారు. నిరుద్యోగులు మొత్తం ఈ రోజు నేను పంటకేసుకోవటానికి రెడీగా ఉన్నారు. సిగ్గు శరం లేకుండా ఇక్కడ ఇండోర్ స్టేడియంలో వచ్చి వాగ్దానం ఇచ్చి మేము వస్తే 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరాల్లోనే ఇస్తా అని చెప్పి మోసం చేసి ఈ రోజు ఓట్లు వేయించుకున్నాక పక్కదారి పట్టించింది. రైట్ మేడం. ఇప్పుడు ఈ సదస్సుతో నిరుద్యోగులు మొత్తం బీఆర్ఎస్ పక్షాన తిరిగే అవకాశం ఖచ్చితంగా నిరుద్యోగులు పంటకేసుకొడతారు. ఖచ్చితంగా వీళ్ళు ఈ సభతోన దిమ్మ తిరిగి అంటే గువ్వ గుయ్యమనేటట్టు ఈ రోజు చెప్పాలంటే గాంధీ భవన్ బీటలు వాడతాయి, గల్లీ నుంచి ఢిల్లీ వరకు వస్తుంది నినాదం. రైట్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అక్కడ బల్మూరి వెంకట గారి ఆధ్వర్యంలో కూడా ఒక కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. అంటే మరి వాళ్ళు చేసేదంటే ప్రెస్ మీట్ పెట్టి అన్ని దొంగ మాటలు చెప్తారు. అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్లు కాంగ్రెస్ పార్టీ, దానికి పెద్ద రేవంత్ రెడ్డి, అంతకు మించి ఎవరు లేరు. ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి దొంగ మాటలు, అన్ని తప్పుడు హామీలు. ఈ రోజు చూడండి, పాప ప్రజలను మోసం చేస్తున్నారు, నిరుద్యోగులను మోసం చేస్తున్నారు. కానీ నిరుద్యోగులు చెప్తున్నా కదా, ఈ రోజు ఈ సభ వాళ్ళకి చెంపపెట్టు లాంటిది. రేవంత్ రెడ్డి చెంప చెల్లు అనేటట్టు ఉంటది ఈ సభ. ఇప్పుడు నేను ప్రియాంక గాంధీని ఒకటే అడుగుతున్నా, నీకు తెలుగు రాదు, ఏం రాదు, వచ్చినావు నీవు గద్దెకి ఎక్కటందుకు, నీ గవర్నమెంట్ రావడం కోసము నిరుద్యోగులను మోసం చేస్తావా? నీకు ఏం హక్కు ఉందని మోసం చేసావు? తెలంగాణ మీద నీకు ఏం హక్కు ఉంది? వచ్చినావు, మరి నోటిఫికేషన్లు ఇవ్వాలి. మరి అవే ఇస్తే ఈ రోజు ఇంతమంది నిరుద్యోగులు ఎందుకు వస్తున్నారు? ఒకసారి అబ్జర్వ్ చేయండి. మేము ఉన్నాము అని చేసి తండోపతండాలుగా స్వచ్ఛందంగా వస్తున్నారు. మరి వీటికి అంత సమాధానం రేవంత్ రెడ్డి చెప్పాలి. నెక్స్ట్ తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది అంటారు? ఖచ్చితంగా వాళ్ళకు నోటిఫికేషన్లు వచ్చిన దాకా మేము పోరాడుతూనే ఉంటాము. నిరుద్యోగుల తరపున బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్, కేటీఆర్, మా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు ఖచ్చితంగా వాళ్ళకు మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చినంత వరకు బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగుల వెంట ఉంటది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఒక్కో విధంగా ఒక్కో నిరసన చేస్తున్నారు. అంటే నిరుద్యోగులు మాకు జాబులు రాలేదు, మేము ఎలా బతకాలి అనే ఉద్దేశంతో మీరు ఇవన్నీ చేస్తున్నారు. కానీ ఇది మాత్రం కేవలం ఒక షోకు మాత్రమే చేస్తున్నారు అని చెప్పేసి కూడా అవతల పార్టీ వాళ్ళు. లేదన్నా షోకు కాదన్నా, మేము నిజంగా ఏంటంటే కష్టపడి చదువుకున్నట్టు ఆస్పిరెంట్స్ నేను గత 2021 నుంచి 2024 వరకు నేను గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యాను చాలా సీరియస్ గా. గ్రూప్ 1 వస్తుందన్న నమ్మకం కొద్దీ అంటే వేరే ఇన్స్టిట్యూట్లో టెస్ట్ సిరీస్ కట్టుకొని సొంతంగా నోట్స్ వేసుకొని నేను చాలా కష్టపడ్డానన్న. గ్రూప్ 1 ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు. ఇంటికి పోలేక నేను ఇక్కడ నేను సస్టైన్ కావాలి కాబట్టి నేను ఈ రకంగా నేను పనిచేసుకోవడం జరుగుతుంది. మీది ఎక్కడ, ఏ ఊరు? మా నిర్మల్ అన్న, నిర్మల్ డిస్ట్రిక్ట్. అంటే ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఇదే వేదికగా చెప్పిపోయినరు. కానీ 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినా కూడా ఇంకా మేము ఆల్రెడీ ఇచ్చేసినాము, ఏ గవర్నమెంట్ అయినా సరే కానీ ఈ నోటిఫికేషన్స్ ఇంకా చాలు అనే విధంగా కూడా ఇప్పుడు వ్యవహరిస్తుందని. లేదన్నా, అదంతా శుద్ధ తప్పన్నా. 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు. ఏవైతే 2022లో కేసీఆర్ సార్ నోటిఫికేషన్లు ఇచ్చారో వాటికి ఇతను ముఖ్యమంత్రి అయిన తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చాడు తప్పించుకొని ఇతను కొత్తగా ఎస్ఐ నోటిఫికేషన్ వేయలేదు, గ్రూప్ 1 వేయలేదు, గ్రూప్ 2 వేయలేదు, గ్రూప్ 4 కనీసం గ్రూప్ 4 నోటిఫికేషన్ కూడా ఇతను ఇవ్వలేదన్న. రైట్. ఇప్పుడు అంటే ఈ నిరసన సేగ ఆల్మోస్ట్ రేవంత్ రెడ్డి గారికి తాకే అవకాశం ఏమన్నా? 100% తాకుతాను. ఇప్పుడు నిరుద్యోగులు వాళ్ళు చాలా కోపం మీద ఉన్నారు. ఇప్పటికిప్పటి ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీకి 8 సీట్ల కంటే ఒక్క సీటు కూడా ఎక్కువ రాదన్న. ఒకప్పుడు మీరే ముందుండి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు, కానీ ఇప్పుడు మీరే బాధపడుతున్నారు. ఎలా ఉందంటారు?
మమ్మల్ని చాలా మోసం చేసిండు అన్న. ఎమ్మెల్యే క్యాండిడేట్ల కంటే ఎక్కువ ప్రచారం చేసిన మనం. మేము దాదాపు నేను ఒక 300-500 మందికి ఫోన్ చేసి, అంటే పర్సనల్ గా ఇంటింటికి వెళ్ళి ఫోన్ చేసి దాదాపు 500 ఓట్లు నేను కాంగ్రెస్ కి పార్టీకి పడేలా చేశానన్న. నేను మా ఊర్లో కాంగ్రెస్ కార్యకర్తల కంటే ఎక్కువ నేను ప్రచారం చేసిన ఇంటింటికి తిరిగి. రైట్, ఇప్పుడు మీకు మీ పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉంది, మరి బీఆర్ఎస్ పార్టీ కూడా ఇలా చేయదని గ్యారంటీ? మేమైతే ప్రజెంట్ అంటే బీఆర్ఎస్ పార్టీలో అప్పుడు కొంచెం పేపర్ లీక్ అయింది, వాస్తవమే అన్న. పేపర్ లీక్ కూడా వీళ్ళు కావాలని చేసిన మేమైతే అనుకోవట్లేదు, అక్కడ ఉన్న కొంతమంది చేయడం వల్ల జరిగింది. అంటే ప్రజెంట్ ఇప్పుడు వీళ్ళు మాతోటి పోరాడుతున్న, అంటే మా వెనక మాకు ఇస్తున్న ధైర్యం బట్టి చూస్తే వీళ్ళు ఖచ్చితంగా మాకైతే న్యాయం చేస్తారని మేమైతే అనుకుంటాం. థ్యాంక్ యూ అన్న. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.